సార్ ఇంకొకటి అసలు షుగర్ వ్యాధి అంటే అది తగ్గిపోదు, అది ఓన్లీ కంట్రోల్ చేయడానికి మాత్రమే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్తుంటారు. మరి మీరేమో శాశ్వతంగా తగ్గిస్తా అంటారు, ఇది ఎట్లా సార్ సాధ్యం? సార్ అది కారణమేమి, మూల కారణమేమి. ఆ, ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చినాను, నేను బెంగళూరుకు పోతేనే నాకు ఇల్లు కనిపిస్తుంది, నేను హైదరాబాద్లో ఉంటే నాకు ఇల్లు కనిపించదు. అలాంటప్పుడు రూట్ ఏమి, అది వేరెక్కడుంది? మన మెంటల్ స్ట్రెస్ తీసేయండి, సంతోషంగా ఉండండి. మీ మెంటల్ స్ట్రెస్, మీ బాధలు, మీ భయాలే, ఈ మూడే కారణము. అలాంటప్పుడు ఆ మూడు తీసేయండి. ఇప్పుడు ఆకలి అయింది సార్, ఏం చేద్దాము? తినాలి. తిన్నప్పుడు ఆకలి తగ్గిపోతుంది, అదే పరిష్కారం. గిర్లిన్ అనేసి అది ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆకలి అవుతుంది. ఇలాంటి కెమికల్స్ మనము లివరు, ప్యాంక్రియాస్ అనేసి లేనిపోని అపోహల కంటే అది నిజమా, ఎంత మాత్రం నిజము, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేసి ఏ డాక్టర్ అయినా కానీ నేను చెప్పింది అనేసి వేదం కాదు ఇది. మన డాక్టర్లనే అడగండి, ఎక్కడ ఏం కారణము, ఎలా కారణము. మీరు నమ్ముండే డాక్టర్ను, నేను నమ్మే డాక్టర్ను కాదు, మీరు నమ్మే డాక్టర్ను మీరు అడిగి నిజమా ఇది, ఈ వ్యక్తి ఏమో ఇట్లా చెప్తా అన్నాడు, ఎంత అబద్ధమో నిజమో అనేసి అడగండి. వాళ్ళు అబద్ధమని చెప్తే నా దగ్గర మాట్లాడొద్దు, వాళ్ళు నిజమని చెప్పినప్పుడు మాత్రమే సంతోషంగా మాట్లాడండి. మీ చిరునవ్వే నా ఆనందము. మీరు సంతోషంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉండేది. మనం ఇచ్చుండే టెస్టిమోనియల్లోనే వాళ్ళే చెప్తారు ఏమి అనేసి, ఎక్కడి నుంచి మనం ఎలా చేస్తున్నాము. విన్నాం కదా, అద్భుతమైన టెస్టిమోనియల్స్. అలాంటివి మనకు వేలల్లో కోట్లలో కావాలా? అందరము మనవాళ్ళే. తక్కువలో ఎక్కువ ఆకర్షణ కావాలి. సంతోషంగా ఉండడమే సుగం బలం కాదు, పూర్తి బలము. మీకు డయాబెటీస్ జబ్బే కాదు, ఇది ఒక మానసిక అశాంతి వల్ల వచ్చినటువంటి ఒక రూపకల్పన. ఒక మాస్క్ సార్, మాస్క్ ఎన్ని రోజులు వేసుకున్నాము, కోవిడ్ వచ్చిన కొద్ది రోజులు వేసుకున్నాము, డిస్టెన్స్ అన్నాము, అది ఎంత మాత్రం మెయింటైన్ చేస్తున్నాము, అన్నీ కూడా చేస్తాము టెంపరీగా. ఇలాంటివి టెంపరీ, దాన్ని మీరు పర్మనెంట్ అనుకుంటే ఎలా? ఇప్పుడు కోవిడ్ ఉందే, ఉంటే లేదు, మళ్ళీ దాన్ని నమ్మండి. అలాంటివే నేను ఇప్పుడు చెప్తా అనేది. డయాబెటీస్ ఉందా, మీకు ఉన్నప్పుడు దాన్ని తీసేయడం ఎలా అని చెప్పి నేర్పిస్తాను. నేర్చుకోండి, తీసేయండి, దాని తర్వాత ఎందుకు బాధపడతారు? సార్ ఇన్సులిన్ స్థాయిలో ఉన్నా కూడా ఈ డ్రగ్లెస్ థెరపీకి రావు, నిదానం అవుతుంది. అవును, రండి, నేను మెడిసిన్ పారేసి రండి అని చెప్పి చెప్పడం లేదు, మెడిసిన్ జతలోనే రండి, మీ డాక్టర్ల జతలో పోండి. ఆ ఇన్సులిన్ నుంచి టాబ్లెట్స్కి రండి, టాబ్లెట్స్ నుంచి టాబ్లెట్స్ తక్కువ చేసుకుంటా టేపరింగ్ సిస్టమ్ అంటే మీరు 3 తీసుకునేది 2 తీసుకోండి, 2 తీసుకునేది 1 తీసుకోండి, అర్థం తీసుకోండి. దాని తర్వాత మీకు నమ్మకం వచ్చినప్పుడు, లేదు మీరు రెండింటికే వచ్చినప్పుడు నమ్మకం వచ్చిందే, లేదు ఇన్సులిన్ నుంచి టాబ్లెట్కి వచ్చిన వెంటనే నమ్మకం వచ్చిందే, అప్పుడు తీసేయండి, నేను చెప్పిస్తాను. మీరు దాన్ని మందులే అవసరం లేకుండా మీ శరీరంలో అన్ని మందులు ఉన్నాయి. ఇదే కెమికల్ ఫ్యాక్టరీ, నాన్ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ అని చెప్పి చెప్తాను. మనలో శరీరంలో తయారేటి ఏదో కంపెనీల్లో తయారు చేయడం లేదు. మన వాళ్ళు అందరూ చెప్తాడు ఏమనేసి, ఈ ప్యాక్డ్ ఐటమ్ తినొద్దు, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ కూల్ డ్రింక్స్ తాగొద్దు, బేకరీ ఐటమ్ తినొద్దు, రెడీమేడ్ ఫుడ్ తినొద్దు అనేసి. నేను చెప్తాండేది అదేనే, న్యాచురల్గా మీలో ఉండే శక్తిని మీరు న్యాచురల్గా పెంపొందించుకోండి, అద్భుతమైన శరీరాన్ని మీరు ఆనందంగా తృప్తిగా జీవించండి. సార్ ఇప్పుడు మొన్న వచ్చిన 50 మంది ఉన్నారు కదా, వాళ్ళు షుగర్ లెవెల్స్ తగ్గాయా? 100కు 100% తగ్గినాయి. రైట్. దాంతోపాటు ఇప్పుడు మామూలుగా షుగర్ వస్తే దాని చుట్టూ చాలా వ్యాధులు వస్తాయి. అవును, అవి ఏమన్నా కొంచెం ఏమన్నా కంట్రోల్లోకి వచ్చాయా? కాంప్లికేషన్స్ అనేది ఖచ్చితంగా తక్కువ అవుతాయి. ఓకే. కాకపోతే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేదాన్ని నేర్పించిన విధానంతో చేయండి. ఒకరు అతని పేరు చెప్పడానికి వీలు ఉండదు, నాకు బాగా అయింది, కాకపోతే నాకు పూర్తిగా మేలు కాలేదు. నేను 30 రోజులు స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పినాను, నేను పూర్తిగా మేలు చేయను, ఇది తక్కువ చేస్తాము, పెయిడ్ క్లాస్లో మాత్రమే నేను పూర్తిగా నయం చేస్తాను. మీకు ఒక రోజులో కాదు, 30 రోజులు కాదు, 90 రోజులు, దాని తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు తక్కువ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇలాగే చెప్పినాను. ఈరోజు ఒక విధంగా, ఆ రోజు ఒక విధంగా చెప్పలేదు. మీరు పిలిచి రికార్డెడ్ ఎవిడెన్స్. నేను ఏదో కానీ కాంప్లికేషన్స్న నేను అన్నీ సరి చేస్తాను అని చెప్పి చెప్పడం లేదు. ఆ కాంప్లికేషన్ ఎంత టైం పడుతుందో అంత టైంలో మీకు మళ్ళీ రివర్స్ చేస్తాను. రైట్, సూపర్ సార్. అంటే ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏదైనా కాన్షియస్ లైఫ్ స్టైల్ ఏమని చెప్తారా, డైలీ రొటీన్గా ఏం చేయాలి అనేది? భయం లేకుండా జీవించండి, అద్భుతమైన మంత్రము. నేను ధైర్యంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అంతే. ఇట్లా మీరు మీ కుడి చేయిని ఎడమ భుజం మీద పెట్టి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అనేసి చిన్న మంత్రము మీరు 21 రోజు చేసి చూడండి. మీకు షుగర్ లెవెల్ తక్కువ కాకపోతే నేను ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. ఇది ఓపెన్ ఛాలెంజ్.
ఛాలెంజ్ అని చెప్పను సారీ. ఎందువల్ల అంటే ఇప్పుడు కొద్దిమంది ఛాలెంజ్ అనేసి వినిపించినప్పుడు మనం కూడా ఆ పదం ఉపయోగించాలనేమో అనేసి ఉద్దేశంతో ఉపయోగిస్తాను. ఇది ఖచ్చితంగా విశ్వాసంతో నా మీద నమ్మకంతో నేను చెప్తాను, దాన్ని చేయండి. మీకు తక్కువ కాకపోతే నేను ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. అంటే ఒకసారి చేసి పరిగెత్తడం కాదు, మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు 24 గంటలు మంత్రం మాదిరి జ్ఞాపకం వచ్చినప్పుడు అంతా చెప్తా పోండి. మీకు ఏది బాధ వచ్చినా చెప్పండి, మీరు ఏ పని చేస్తా ఉన్నా ఎలా పని చేస్తాను మీ పని చేస్తా అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్పండి. 21 రోజు చేసి చూడండి, మీకు తక్కువ కాకపోతే అప్పుడు నేను చెప్తాను. సింపుల్ టెక్నిక్, బీ హ్యాపీ. నా మంత్రం ఏమేమి చెప్తే బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. సార్ ఇంత లో కాస్ట్ సెల్ఫ్ కేర్ ఎలా సాధ్యం అసలు? అంటే ఈ రోజులలో షుగర్ని కంట్రోల్ చేయడానికి నెలకి 3-4 వేల రూపాయల ఖర్చు ఒక్కొక్క మనిషికి, ఇంకెక్కువ కొందరికి ఎక్కువ కూడా అవుతుంది మెడిసిన్స్ రూపంలోనే. అలాంటిది మీరు ఇలాంటి కార్పొరేట్ వైద్యం ఉన్న సమయంలో ఇంత లో కాస్ట్లో ఎలా డిజైన్ చేశారు సార్? శ్రీరామచంద్రుడు రావణాసురుడిని 10 తలలు ఉండేవాడినే ఫైటింగ్ చేసినాడు సార్, ఒక తల ఉండే వ్యక్తిని కాదు. ఆయనకి ఎప్పుడు 10 తలలు లేవు, దశావతారాలు ఉన్నాయి కానీ 10 తలలు లేవు. ఏదే కానీ 10 తలలు అని వెంటనే నిజంగా రావణాసురుడు కూడా చెడ్డోడు కాదు. 10 తలలు ఎందుకున్నాయంటే 10 విధాలుగా ఆలోచించేస్తాడనే దానికే అది రూపకల్పన. నిజంగా 10 తలలు అతనికి ఉండి లేదు, 10 విధాలుగా ఆలోచించేస్తాడు ఒక్కసారిగా అనేసి ఆ చెడ్డ గుణాలు ఉండిన దానివల్ల అతన్ని రాక్షసుడిగా బింబించినారు. మనలో రాక్షసుని చంపేయాలి, మన రాక్షసుని చంపాలని సంతోషమే మనం రాక్షసుని చంపుకోవచ్చు. రాహు కేతు అని చెప్పినాము. మామూలుగా మన ఆస్ట్రాలజీ జ్యోతిష్యాల్లో చెప్తా ఉంటారు, రాహు కేతు అంటే ఏదేమో కాదు, భయము, ఆందోళన. ఓకే ఓకే. మన బుద్ధిశక్తి, మన చంద్రుడు అంటే ఎక్కడ మానసిక శక్తి. మీ చంద్రుడిని బాగా పౌర్ణమి రోజు చూసినట్లు రోజు చూడండి, మీ శరీరంలో చుక్కలు ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి, చూడండి, అనుభవించండి. ప్రతి ఒక్కటి మీలోనే ఉంది సార్. రాహుకేతు ఎక్కడో మీరు ఎతకాల్సిన పని లేదు. ఇది భలే చెప్పారు, నాకు బాగా నచ్చింది ఇది నిజంగా. వండర్ఫుల్ అంతా మీ జీవితంలోనే ఉంది అని చెప్తాను సార్. ఎవరినో ఎతికి ఏమో చేసి ఏమో చేయాల్సిన పని లేదు. మీరు 24 గంటలు నా దగ్గరికి కూడా రావాల్సిన పని లేదు. మీరు బీ హ్యాపీ బీ హ్యాపీ బీ హ్యాపీ అని చెప్పేసి ప్రాక్టీస్ చేసి చూడండి. మీకు తక్కువైందా, దాని తర్వాత ఏమన్నా సలహాలు కావాలన్నా రండి. నిజంగా ఇది హీరో అనిల్ కపూర్ ఇది పాటిస్తాడు. ఒకరు కాదు సార్, మీరు ఎప్పుడు కూడా ఏదే వ్యక్తి సంతోషంగా ఉన్న వ్యక్తి, మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కానీ సీనియర్ ఎన్టీఆర్ కానీ చెప్పేది ఒకటి, వాళ్ళు ఎక్కడున్నావు అనేది కాదు, ఏ మనిషితో ఉండవు అనేది కాదు, మీతో మీరు సంతోషంగా ఉండారా చూడండి. ఇప్పుడు మనం ప్రభాస్ గారు ఎవరే పోయినా కానీ భోజనం చేసినారా, తినండి, ఇలాంటి మనం సినిమా యాక్టర్లు కావాల్సినంత మంది వాళ్ళు అంత పొలైట్గా ఉండారు అని చెప్తే వాళ్ళు కాదు, వాళ్ళు ఉండే శక్తి. రైట్ సార్. డిజైన్ వన్స్, లివ్ హ్యాజిల్ ఫ్రీ లైఫ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది మీ దాంట్లో. ఏంటి దాని అర్థం? హెల్త్ డిజైన్ సార్. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేది నా హెల్త్ డిజైనర్. హెల్త్ డిజైనర్, క్వాంటమైజ్డ్ హీలర్. మీ శరీర కణాలకు ఉండే శక్తిని పెంపొందించుకోండి. మీ హెల్త్ను, ఇన్నర్ ఇంజనీరింగ్ని, ఇన్నర్ బేబీని, మీలో ఒక అద్భుతమైన బిడ్డ ఉంది, ఆ బిడ్డను తృప్తిగా చేసుకోండి, సంతోషపరచండి. మీ ఇంజనీరింగ్ చేంజ్ చేయండి, మీ డిజైన్ మీరు చేంజ్ చేసుకోండి, మీ అద్భుతాలను మీరే సృష్టించుకోండి. ఏరే వాళ్ళ దగ్గరికి పోయేసి భిక్షం అడగాల్సిన పని లేదు.